ఎవరైతే మనం ప్రేమపూర్వకంగా పెట్టాలి, అది అయిష్టంగా పెట్టరాదు. అయిష్టంగా పెట్టేవాడైతే మీరు వాళ్ళని చూడడం కూడా అవసరం పడలేదు. మనం ప్రేమగా పెట్టగలిగితే, అతిథికి మనం సత్కారం నేను చేయగలిగితే అది చాలా పూర్వజన్మ సుకృతం ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ మన జనరేషన్స్ కూడా చక్కటిగా ఉంటుంది. ఆకలేసిన వారికి హోటల్కి వెళ్ళి తీసుకొచ్చి పెట్టేదానికన్నా మన ఇంట్లో స్వస్థాలతో వండి అన్నం పెడితో భగవంతుడికి బాగా ఇష్టం. మనం ఏం చేస్తాం, ఎక్కువ పని ఉంటుందనే ఉద్దేశం మీద వాటర్ తీసుకెళ్ళి 2 ప్యాకెట్లు కొనిపించి ఇచ్చేస్తాం. దానివల్ల ప్రయోజనం ఏం లేదు. మన ఇంట్లో స్వయంగా వండుకొని ఆ తృప్తి ఆనందాన్ని పొంది అక్కడ వైబ్రేషన్ రిలీజ్ అయ్యిందనుకోండి, అక్కడ మీకు ఆ వైబ్రేషన్ అనేది మీకు చక్కగా మీ ఇంటికి కానీ, మీకు కానీ, మీ పిల్లలకి కానీ ఆశీర్వాదం వస్తుంది. వసతి లేనప్పుడు ఎక్కడన్నా రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ వసతి లేనప్పుడు అక్కడ తీసి ఇవ్వండి ఆకలి వేసిన వాళ్ళకి. వసతి ఉన్నప్పుడు మనకు కంపల్సరీగా మీరు అన్నం వండి పెట్టేటనే ఉత్తమమైన మార్గంగా ఆలోచన చేసుకుంటారు భగవంతుడు. ఆ తర్వాత మీ రోజు కూడా ఇళ్లలో చేసుకునేటప్పుడు కూడా ప్రతిదీ కూడా ఈర్ష ద్వేషం లేకుండా, రాగ ద్వేషం లేకుండా మీరు పూజ చేయండి, భజన చేయండి, సత్సంగం చేయండి, పూజాపాఠ చేయండి, తండ్రుల ఆశీర్వాదం తీసుకోండి, ప్రకృతిని కొలవండి, ఏమైనా చేసుకోండి. కానీ చేసే పని మనస్ఫూర్తిగా మీరు చేసినారనుకోండి, దాంట్లో ఫలితం అయితే 100% వస్తుంది. ఒకవేళ చేసే దాంట్లోనే అనీజీగా చేసి ఇప్పుడు నేను పూజ చేయాలా, అలాగే ఇప్పుడు పుస్తకం చదవాలా, ఇవన్నీ కూడా ఉండకూడదు. మీరు చేసుకున్న విధానాల్లో కూడా ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మీరు పాటించారనుకోండి, ఇంట్లో అశాంతి ఉండదు. ఎక్కడైతే అశాంతి, చికాకు ఎప్పుడు ఇలా ఉంటుందో లక్ష్మీదేవి నివాసం ఉండదు.